హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. సో లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న మూవీస్ లిస్ట్ చూసే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ పోతుగడ్డ. ఈ మూవీని ఈటీవీ యూనివాల్ తీసుకొస్తున్నారు. ఎప్పుడో దీవాళికి నవంబర్లో రాబోతుందని ఒక పోస్టర్ లాంచ్ చేసి మళ్ళీ పోస్ట్ పోన్ చేసి ఫైనల్లీ జాన్ 13 అయితే స్ట్రీమింగ్ అనేది చేస్తున్నారనమాట. సినిమా అయితే బాగానే ఉంది, పర్లేదు, వన్ టైం వాచబుల్. మరి ఈ పోతుగడ్డ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే ప్రజెంట్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కాఫీ విత్ ఏ కిల్లర్. సో ఈ సినిమాని మనకి ఆహ్వాలు తీసుకొస్తున్నారనమాట. నిన్ననే ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. ట్రైలర్ కూడా ఏదో యావరేజ్గా అంతంత మాత్రమే ఉందన్నమాట. మరి ఈ సినిమాని ఎవరైనా ఆహాలో చూద్దాం అనుకుంటే జనవరి 31వ తేదీ నుండి ఆహాలో స్ట్రీమింగ్ జరుగుతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మనకి ఐడెంటిటీ అనమాట. సో త్రిష గారు మెయిన్గా యాక్ట్ చేసిన రీసెంట్ ఫిల్మ్ ఇది. ఈ ఫిల్మ్ థియేటర్లో లాంచ్ కూడా ఆల్మోస్ట్ ఒక 10 to 15 డేస్ మాత్రమే అవుతుంది. ఈ మూవీని మనకి G5 అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. జనవరి 31వ తేదీ నుండి G5లో స్ట్రీమింగ్ కూడా జరపబోతున్నారు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి పుష్ప ద రూల్ అనమాట. సో అల్లు అర్జున్ గారు, రష్మిక మందాన గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసిన సంగతి మనందరూ కూడా తెలిసిందే. జనవరి 31వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతున్న విషయం కూడా తెలిసిందే. బట్ చిన్న ట్విస్ట్ ఏంటంటే మనకి ఇది ఫ్రీగా అయితే కాదనమాట, రెంట్ రూపంలో ఇస్తున్నారు. మీకు అమెజాన్ ప్రైమ్లో నెట్ఫ్లిక్స్లో మనకి సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ కూడా 199 అయితే పేమెంట్ పే చేసి అయితే తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి కోబలి అనమాట. సో ఈ మూవీని డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు తీసుకురావడమే జరిగింది. రీసెంట్గానే మనకి పోస్టర్ కూడా లాంచ్ చేశారు. ఈ కోబలి సినిమాని మనకి ఫిబ్రవరి 4వ తేదీ నుండి డిజ్నీ హాట్స్టార్లో తెలుగు వర్షన్లు కూడా అవైలబుల్గా అయితే ఉంచబోతున్నారనమాట. మరి ఈ మూవీని ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే ఫిబ్రవరి 4వ తేదీ నుంచి డిజ్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి దేవకీ నందన వాసుదేవ. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా చాలా పోస్ట్ పోన్ చేస్తూ ఫైనల్లీ కలర్ సినీప్లెక్స్ వాళ్ళు టెలివిజన్ ప్రీమియర్ అయితే చేస్తున్నారనమాట. హిందీ వర్షన్ ఫిబ్రవరి 9th నుంచి చేయబోతున్నారు. సో ఈ టెలివిజన్ వర్షన్ అవ్వగానే మనకి టెలివిజన్ ప్రీమియర్ అవ్వగానే ప్రైమ్లో మనకి తెలుగు వర్షన్లో కూడా స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి ముసాఫా ద లయన్ కింగ్. ఈ మూవీని డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. రీసెంట్గా థియేటర్లో లాంచ్ అయ్యి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ని అయితే సొంతం చేసుకుంది. ఈ మూవీని మనకి ఇంచుమించుగా మనకి మార్చి 7th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట. మరి ఈ ముసాఫా ద లయన్ కింగ్ మూవీని ఎవరైనా థియేటర్లో మిస్ అయినట్టయితే డిజ్నీ హాట్స్టార్లో మార్చి 7th నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి మార్కో అనమాట. సో ఈ మూవీని సోనీ లీవ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి 100 కోట్లు పైగా కలెక్ట్ చేసిన ఈ సినిమాని సోనీ లీవ్ వాళ్ళు ఫిబ్రవరి 14వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి గ్లోబల్ స్టార్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన సినిమా గేమ్ చేంజర్ అనమాట. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. యాక్చువల్గా ఈ మూవీ మనకి ఫెబ్ 17, 18 రావాల్సిన సినిమా అనమాట. బట్ పైరసీలు ఎక్కువగా లీక్ అవడం, హెచ్ఈ ప్రింట్లు లీక్ అవడం వల్ల ఫిబ్రవరి 8th ఆ రేంజ్లోనే మనకి త్వరగానే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారనమాట. ఎందుకంటే సినిమా చాలా పైరసీ అయిపోతుంది కాబట్టి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి డాగు మహారాజ్. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఈ సినిమాని మనకి ఫెబ్ 15th లేదా 14th అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారనమాట. ఈ సినిమా కూడా అంతే విపరీతంగా పైరసీలు అయితే చేస్తున్నారనమాట. సో కాబట్టి ఈ పైరసీల బారి నుంచి తప్పించుకోవడానికి అట్లీస్ట్ వీళ్ళు త్వరగా అయినా సరే ఓటీటీకి ఇస్తే బాగుండు, అప్పుడైనా సరే ఈ పైరసీ అనేది ఆగుతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి సంక్రాంతికి వస్తున్నాం అనమాట. వెంకటేష్ గారు మెయిన్గా యాక్ట్ చేసి సంక్రాంతి విన్నర్గా నిలిచిన సినిమానే ఇది. ఈ సినిమాని G5 క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఫిబ్రవరి 14వ తేదీ నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మరి సంక్రాంతికి వస్తున్న మూవీని ఆల్మోస్ట్ అందరూ థియేటర్లో వాచ్ చేసి ఉంటారు. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వాళ్ళందరూ కూడా G5లో ఫెబ్ 14th నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూసేయండి. సో ఇది గైస్ వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.